ఓం నమో భగవతే వాసుదేవాయ. సంక్రాంతి అందరికి మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలమని పేరు ఎలా వచ్చింది? మకర సంక్రాంతికి సంక్రాంతి 3 రోజుల పండుగ. ఈ 3 రోజులు ఆచార వ్యవహారాలలో తేడా ఉంటుంది. మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి. మకర సంక్రమణానికి వెనుకటి 30 రోజులు ధనుర్మాసం. అప్పుడు సూర్యుడు ధనుర్రాశిలో ఉంటాడు. ఈ ధనుర్మాసం 30 రోజులు భక్తులు తెల్లవారుజామునే మేల్కొని స్నానాలు చేసి దేవాలయాల్లో పూజలు భజనలు నిర్వహిస్తారు. గ్రామంలో భజనలు చేస్తారు. చలికాలము కనుక భోగి మంటలు వేస్తూ ఉంటారు. ఈ భోగి రోజు పాత వస్తువులు, మన ఇంటిలో ఉండే చేటలు మొదలగునవి, చీపుర్లు, పాత కాగితాలు, కొంతమంది పాత బట్టలు కూడా వేస్తారు. గ్రామాల్లో అయితే చక్కగా తాటి ఆకులు తీసుకొచ్చి ఇంట్లో ఎండబెట్టి తాటి ఆకులతో భోగి మంట వేస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి నుండి కొత్తవి వాడుతారు. ఇండ్ల ముందు చక్కగా అలికి అందంగా ముగ్గులు వేస్తారు. ఆవు ముద్దలు ఉంచి వాటిపై గుబ్బి పూలు ఉంచి పసుపు కుంకుమ పెట్టి నమస్కరిస్తారు. వీటిల్ని గొబ్బె ముద్దలు గొబ్బెమ్మలు అని కూడా అంటారు. భోగి పండుగ ఇంద్రుని ప్రీతి కొరకు చేసే పండుగ అని కూడా అంటారు. భోగమంటే సుఖం. గోదాదేవి మకర సంక్రాంతికి ముందు రోజు శ్రీరంగనాథునితో వివాహ సంబంధమైన ఐక్యం చెంది భోగం పొందుతుంది. కనుక ఆ రోజును భోగి పండుగ అనే ఆచారముగా ఏర్పడినది. భోగి పండుగ నాడే శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం జరుపుతారు. ఈరోజు కొత్త బియ్యం కొత్త బెల్లముతో భోగి పొంగలి చేస్తారు. దేవునికి సమర్పించి భక్తి ప్రవర్తనలతో ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. తెల్లవారుజామున వేడి నీళ్లతో శిరస్నానం చేయటం గత 6 మాసాల పీడా జీవితం సమసిపోతుందని, భోగి నుండి ఆనందమయమైన జీవితం మొదలవుతుందని భావిస్తూ ఉంటారు. చేలల్లో వరి కంకుల తోరణాలలో అంటే ఈ వరి కంకులను చేల నుండి తీసుకువస్తారు. ఆ వరి కంకుల తోరణాలను ఇంటికి అందంగా అలంకరిస్తారు. మామిడి ఆకులతో పాటు బంతి పూలు ఈ వరి కంకుల తోరణాలను ఇంటి గుమ్మాలకి చక్కగా అలంకరిస్తారు. సాయంకాలం పిల్లలకు పేరంటం చేసి రేగిపండ్లు చెరుకు ముక్కలు తలపై పోస్తారు. దీనిని భోగి పండ్లు పోయటం అని అంటారు. ఇందువలన పిల్లలకు ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. ఇలా భోగి పండుగ మానవులకు ప్రీతికరమైన పండుగ. భోగి తర్వాత వచ్చే పండుగ సంక్రాంతి. రెండవ నాడు పండుగ సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యదినం. ఈరోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండి సూర్యకిరణాల్లో వేడి క్రమముగా ఎక్కువ అవుతుంది. ప్రకృతి క్రమముగా ఉత్తేజమవుతుంది. ప్రతి పండుగకు జ్యోతిష్క శాస్త్ర సంబంధాలు ఉంటాయి. సంక్రాంతికి జ్యోతిష్క శాస్త్ర సంబంధం ఉంది. మకర రాశికి అధిపతి శని. శని వాత ప్రధాన గ్రహం. వాతం తగ్గాలంటే నువ్వుల నూనె మొదలగు తైలాలు, వాతాన్ని హరించే కూష్మాండం అంటే గుమ్మడికాయ మొదలగు కూరగాయలను వండి తినాలి. కనుకనే ఈరోజు తెలగపిండితో ఒళ్ళు రుద్దుకొని స్నానం చేసి నూగులు బెల్లం గుమ్మడికాయ మొదలగునవి దానం ఇస్తారు. ఈ దానం తప్పక ఇవ్వండి. ఇందువలన పితృదేవతలు ముల్లోకాలకు చేరతారని శాస్త్రవాక్యం. వాళ్ళకై తర్పణాలు చేస్తారు. వాళ్ళ ప్రీతికై వస్త్రదానాలు చేస్తారు. ఈ సంక్రాంతి రోజు లేదు అనే మాట లేకుండా వారి వారి శక్తిని అనుసరించి తగిన దాన ధర్మాలు చేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో నల్ల
నూగులతో ఆవును దానమిస్తే మహాపుణ్యమట. వస్త్రదానం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. నేయి దానం, పెరుగు దానం. ఈరోజు ఉదయాన్నే పిల్లలు స్నానాలు చేసిన తర్వాత పెద్దలకు నమస్కరించి వాళ్ళ శుభాశిష్యులు పొందాలి. ఈ మకర సంక్రాంతి పుణ్యకాలమే కాక పితృదేవతలకు తృప్తి కలిగించి వాళ్లను ఆరాధించే పెద్దల పండుగ, త్యాగ గుణాన్ని పెంచే పండుగ, దాన ధర్మాలకు ఈ పండుగ కేంద్రం. మకర సంక్రాంతి మూడవ రోజు పండుగ కనుమ. మకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ. ఇది పూర్తిగా రైతులకు సంబంధించినది. తమ వ్యవసాయానికి బాసటగా నిలిచి తమకు ఎనలేని సేవలు అందించిన పశువులను గౌరవించే పండుగ ఈ కనుమ లేక పనుల పండుగ అని కూడా అంటారు. సర్వము వాసుదేవ రూపమే, వాసుదేవ స్వరూపమే అనే మహోన్నత సిద్ధాంతాన్ని ఆచరించి చూపే తత్వ నిధి ఈ పండుగ. ఈ ఏర్పాటు చేసిన ఏ మహాత్ముడు ఏర్పాటు చేశాడో కానీ ఈ పండుగను వందనాలు. మరుసటి కాలంలో గోధనమే దేశానికి నిజమైన ధనం. అందుకే చాలా భాషల్లో పశువుల్ని సొమ్ము, ధనము అని అంటారు. ఈరోజు రైతులు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాల ముందు పాలు పోసి పొంగళ్ళు వండుతారు. పశువుల్ని శుభ్రముగా కడిగి ముఖాలకు, కొమ్ములకు, తోకలకు, గిట్టలకు కుంకుమ, పసుపు పెడతారు. పలహారాలు చేస్తారు. పాల పొంగలి, పశువుల పొంగలి అంటూ పొలికేకలు వేస్తారు. గట్టిగా కేకలు వేసి ఆ పొంగలి దేవతలకు నైవేద్యం పెట్టాక కొంత పశువులకు తినిపించి కొంత భాగం కుంకుమ, పసుపు కలిపి ఆ అన్నాన్ని పొలాల్లో చల్లుతారు. అందువలన దుష్టశక్తులు దూరమై పొలాలు బాగా పంటనిస్తాయని నమ్మిక. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి ఆణిముత్యం సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. ఈ వీడియోను తప్పక షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో.